క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినములో 31వ దినములో కూడుకొని ప్రభువును స్తుతించడానికి ధ్యానం చేయడానికి దేవుడిచ్చినటువంటి సమయమును బట్టి దేవునికే స్తుతులు చెల్లించుచున్నాము. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. నిర్గమకాండము 31 అధ్యాయమును మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇందులో కేవలము 18 వచనములు మాత్రమే ఉన్నవి. ఈ 18 వచనములలో 3 సంగతులను దేవుడు మన కొరకు వ్రాయించి ఉన్నారు. గుడార నిర్మాణము చేయుటకు ప్రతిభ కలిగినటువంటి బెసలేలును అహోలీయాబును ఏర్పాటు చేసుకొనుట మొదటి 11 వచనములలో, అలాగే విశ్రాంతి దినం యొక్క ప్రత్యేకతను గూర్చి 12వ వచనం నుంచి 17వ వచనం వరకు, అలాగే 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చుటను గూర్చి 18వ వచనములోను, ఈ 31 అధ్యాయంలో ఈ 3 సంగతులు మన కొరకు వ్రాయబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ మొదటి విషయమును ముందుగా మనం ధ్యానం చేద్దాము. గుడారమును గూర్చి ప్రభువు తెలియచేశారు. మందిరాన్ని నిర్మాణం చేయాలని 25వ అధ్యాయంలో తెలియచేస్తూ, అది ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా ఉండాలి అని, అందులో 7 ఉపకరణములు ఉంచబడాలి అని, ఆ గుడార నిర్మాణమును గూర్చిన కొలతలు, వాడవలసినటువంటి కర్ర, వేయవలసినటువంటి లోహములు, వాటి కొలతలు అన్నీ ఒక్కొక్కటిగా ఈ 30వ అధ్యాయం వరకు తెలియచేసినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు మందిరము నిర్మాణం చేయాలి. ఎవరు నిర్మాణం చేస్తారు? ఎవరు ఆ మందిరాన్ని కట్టగలుగుతారు? అందుకొరకు దేవుడు ఆ మందిర నిర్మాణము కొరకు ప్రజ్ఞ కలిగిన, జ్ఞానము కలిగిన 2 వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేయించి ఉన్నారు. 31 అధ్యాయంలో యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగున్నట్లు వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడుగా చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దానిలో ఉన్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూప వేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను, యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ తైలము కొరకు పరిశుద్ధ ధూపద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తము చేయవలెను. దేవునికి స్తుతి కలుగును గాక. గుడారమును నిర్మించుటకు దేవుడు ఆ పనులలో నేర్పరితనము కలిగినటువంటి కొందరి వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మనం ఈ 11 వచనాల్లో చూసినప్పుడు ఈ పనిలో, ఈ గుడార నిర్మాణ పనిలో బెసలేలు
యోధా గోత్రమునకు చెందినవాడు, హూరు మనవడు, ఊరు కుమారుడు, హూరు మనవడు, ఊరు కుమారుడు అయినటువంటి బెసలేలు. ప్రియమైన వాళ్ళు విచిత్రమైనటువంటి పనులు చేయుటకు వారికి దేవుడే వివేకమును అనుగ్రహింప చేసిన వారై ఉన్నారు. మనం ఏదైనా ఒక నేర్పరితనము లేదా ప్రత్యేకత కలిగి ఉంటే అది దేవుడు అనుగ్రహించినటువంటి వరము. ఒక పాడే ప్రజ్ఞ, లేక బోధించేటటువంటి స్థితి, లేక చక్కగా మాట్లాడేటటువంటి ప్రజెంట్ చేయగలిగినటువంటి ఆ జ్ఞానము దేవుడు మనకిస్తుంది. దేవుని యొక్క వరమని తలంచి మనము కలిగి ఉన్న దానిని బట్టి దేవునిని మహిమ పరచవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుడు కొండ మీద చూపించినటువంటి ఈ ఉపకరణములన్నిటినీ కూడా నేర్పుగా చేయగలిగినటువంటి ప్రజ్ఞా వివేకములు కలిగినటువంటి ఈ ఉపకరణములన్నీ చేయగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులను దేవుడు ఇక్కడ తెలియపరచుచు ఉన్నారు. వారిలో మొదటివాడు బెసలేలు. ఈ బెసలేలు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే దేవుని నీడలు అని అర్థం. అనగా దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క సన్నిధిలో అతడు ఉండిన వాడై, దేవుని జ్ఞానమును పొందిన వాడై, దేవుని ఆత్మను పొందిన వాడై, దేవుని గుడారము చేయుట కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనమై ఉంటూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళ విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారు, ఇత్తడి, వెండితో పని చేయుటకును, రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్తమైన విధమైనటువంటి పనులు చేయుటకును, ఆ యొక్క యాజకులకు అవసరమైనటువంటి వస్త్రములను చేయుటకును, అలాగే మరి ఆ యొక్క గుడారములను ఉపకరణములు, సేవా వస్త్రములు, యాజక వస్త్రములు, ఆ తెరలు, ఇవన్నీ చేయడానికి, అభిషేక తైలము మరి చేయడానికి, పరిమళ ధూప ద్రవ్యము చేయడానికి, వీటన్నిటికీ దేవుడు ఈ బెసలేలుకు తగిన జ్ఞానమును దేవుడే దయచేసిన వారై ఉంటూ ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. గ్రహించండి ప్రియమైన వాళ్ళరా, గమనించడానికి అహోలియాబు అనేటటువంటి ఈ యొక్క వ్యక్తిని గురించి కూడా మనం చూస్తున్నాం. అహోలియాబు అనేటటువంటి మాటకు అర్థము తండ్రి గుడారము. దేవుని నీడలు అనేటటువంటి బెసలేలు, తండ్రి గుడారము అనబడేటటువంటి అహోలియాబు, వీరిద్దరూ, ఈ అహోలియాబు దాను గోత్రమునకు చెందినవాడు, అహాసామాకు యొక్క కుమారుడు. అహోలియాబు అనేటటువంటి ఇతడు బెసలేలుకు సహకారి అయి ఉండి వీరిద్దరూ కలిసి ఆ యొక్క మరి ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి మందిరమును, అలాగే మందిరము చుట్టూ ప్రాకారపు ఆ యొక్క ఏర్పాట్లను, మందిరములో ఉండేటటువంటి ఆ యొక్క 7 ఉపకరణములను, అలాగే యాజకులు వేసుకునే వస్త్రాలు, మందిరమునకు కప్పే కప్పులు, మందిరమునకు గోడలకు కట్టవలేటటువంటి తుమ్మకర్రతో రేకు పొదిగింపబడుట, అలాగే బలిపీఠము, గంగాలము, రొట్టెల బల్ల, అలాగే దీపవృక్షము, ధూపవేదిక, కరుణాపీఠము, ఆ యొక్క మందసము, వీటన్నిటి నిర్మాణము చేయుటకు ఈ ప్రజ్ఞా వివేకములు కలిగిన వీరిద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఆ నిర్మాణ కార్యమును జరిగించొచ్చు ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. అంతర్మాత్రమే కాకుండా 35వ అధ్యాయం 34వ వచనంలో కూడా మరొక మాట తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క మరి ఈ పనిని ఇతరులకు కూడా నేర్పినట్లు 35, 34లో అతడును దాను గోత్రికుడును అహీసాముకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. అంటే వారు చేయడం మాత్రమే కాకుండా మరి కొంతమందికి నేర్పించి వీరందరూ కలిసి ఆ యొక్క గొప్ప దేవుని స్థానముగు దేవుని మందిరమును నిర్మాణము చేయటం కొరకు దేవుడే వారిని సంసిద్ధపరచొచ్చు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.
ఇక రెండవ విషయం ఏమిటంటే నిబంధన సూచన. సబ్బాతును గూర్చి 31 అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు మనం అక్కడ చూచొచ్చు ఉన్నాము. విశ్రాంతి దినాచారమును పరిశుద్ధముగా ఆచరించవలనని దేవుడు హెచ్చరించుచున్నాడు. సబ్బాతు అనేది దేవునికి మరి ఇశ్రాయేలీయులకు నిశ్చయమైన నిబంధనగా ఉండవలసి ఉన్నది అంటూ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. దేవుడు 6 దినములు సృష్టి కార్యమును జరిగించి 7వ దినము విశ్రమించినట్లే ఇశ్రాయేలీలందరూ కూడా విధిగా 7వ దినము విశ్రాంతిని ఆచరించాలని, విశ్రాంతిని అనుసరించి పరిశుద్ధంగా ఆ దినము మరి ఆచరింపవలనని దేవుడు వారికి బోధించుచు ఉన్నాడు. ఈ ఆజ్ఞను మరి వినిన వారికి మరి ఆశీర్వాదము, వినని వారికి, మీరిన వారికి మరణ శిక్ష విధించవలనని దేవుడు తెలియచేయచ్చు ఉన్నాడు. సబ్బాతు దినాచారం అనున్నది 2 ముఖ్యమైనటువంటి ఉద్దేశములను మనకు కనబరుచుచు ఉన్నది. ఈ సబ్బాతు దినాచారం 2 ముఖ్యమైన ఉద్దేశములను మనకు కనబరుచుచు ఉన్నది. 6 దినములు దేవుడు సమస్తమును సృజించి 7వ దినమును దేవుడు విశ్రమించినట్లుగా ఆదికాండము 2వ అధ్యాయము 3-4 వచనములలో సృష్టి పనిలో దేవుడు 7వ దినము విశ్రమించినట్లు 20వ అధ్యాయ నిర్గమకాండంలో ఆ యొక్క మరి విధానమును మీరు ఆచరించవలనని మరి ఆజ్ఞాపించుచున్నట్లుగా 10 ఆజ్ఞలలో మనము చూచుచూ ఉన్నాము, గ్రహించాలి. ఇక రెండవ విషయం ఏమిటి అంటే దేవుడు ఇశ్రాయేలీయులను దాస్యము నుండి విడిపించారు. ఐగుప్తు దాస్యము నుండి, ఐగుప్తు బానిసత్వము నుండి 430 ఏండ్లు ఆ బానిసత్వంలో మ్రగ్గిపోయిన వారిని దేవుడే విడిపించిన వారై ఉన్నారు కనుక దాని జ్ఞాపకార్థమై ఈ యొక్క విశ్రాంతి దినమును ఆచరించవలనని దేవుడు కోరుచు ఉన్నారు. ద్వితీయోపదేశ కాండములో 5వ అధ్యాయము 15వ వచనమును గూర్చి మనము మరి చూచినప్పుడు ఈ మాటలు కనబడుతున్నాయి. నీవు ఐగుప్తు దేశమందు దాసుడు అయి ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన తన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించెను. ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు 2 కారణములు మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి కారణము, ఆయన సృష్టి నిర్మాణమును చేసి 7వ దినమున విశ్రమించి మీరందరూ కూడా విశ్రమించవలనని ఆజ్ఞాపించుట ఒక కారణం కాగా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 ఏండ్లు ఉండిపోయినప్పుడు దేవుడు వారిని విడిపించడానికి అద్భుతమైనటువంటి కార్యములను చేసి ఇశ్రాయేలీయులను ఆవులకు నడిపించున్నారు కనుక ఆ దాస్యము నుండి విడిపించిన దాని యొక్క జ్ఞాపకార్థమై అట్టి దినం ఒకటి ప్రతిష్ఠించి ఆ దినమును బట్టి విశ్రాంతి దినమును మరి ఆచరించవలనని దేవుడు తెలియచేయచ్చు ఉన్నారు. నిర్గమకాండం 16వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారంగా అక్కడ వారికి దేవుడు మన్నాను కురిపించారు. ఈ మన్నాను మరి పోగు చేసుకునే పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి కొన్ని నియమములను ఏర్పాటు చేసినట్టుగా మనము చూడగలుగుచూ ఉన్నాము. ప్రియులారా, ప్రతి దినము వారు ఈ మన్నాను పోగు చేసుకొనవలసిన వారై ఉంటూ ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దినము అనగా విశ్రాంతి దినమున దాన్ని పోగు చేసుకొనకూడదు. ఆ రోజు దానికి తెచ్చుకొనకూడదు. దానికంటే ముందు రోజు రెట్టింపుగా దేవుడు వారికి మరి చెప్పిన ప్రకారంగా మరి మన్నాను తెచ్చుకోవాలి. ప్రతిరోజు ఆ మన్నా కుళ్ళిపోతుంది కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు, కానీ ఆ
ముందు రోజు, విశ్రాంతి దినమునకు ముందు రోజు వారు తెచ్చుకున్నప్పటికీ కూడా అది కుళ్ళిపోదని, ఆ రోజు వారు ఏ పని చేయకూడదని, కడకు మన్నా కూడా దేవుడు కురిపించకుండా ఆ రోజు దాన్ని ఆపివేస్తారు అని, ఈ 40 ఏండ్లు కూడా అలాగే దేవుడు మరి విశ్రాంతి దినమున మన్నాను కురిపించకుండా ఆపినట్లుగాను, ఈలాగు దేవుని పిల్లలు మరి ఏ పని చేయకుండా ఉండాలని దేవుని యొక్క ఆలోచన అయి ఉంటూ ఉన్నది. అదే మనకి ఇక్కడ 31వ అధ్యాయంలో ఉన్నటువంటి 12 నుంచి 17 వచనం వరకు ఉన్నటువంటి మాటలు, ఆ రోజు ఏ పని చేయకూడదు అనేటటువంటి వాక్యాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, 35వ అధ్యాయం మొదటి 3 వచనాలు నిర్గమకాండంలో మనం చూస్తే మరికొంత వివరం ఉన్నది. ఆ రోజు ఏ పని చేయకూడదు అని చూడండి. 2వ వచనం, 6 దినములు పని చేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము, దానిలో పని చేయు ప్రతివాడు మరణ శిక్ష నొందును. విశ్రాంతి దినమును మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదు. విశ్రాంతి దినమును ఎక్కడను మీరు అగ్ని రాజబెట్టకూడదు. ఆ రోజు ఇంకా ఈ వండుకోవడం, ఈ తినడం, ఈ పనుల్లో మీరు ఉండకుండా అందరూ విశ్రాంతిగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలని, కడకు అగ్ని కూడా రాజబెట్టకూడదని వ్రాయబడుతూ ఉండినటువంటి విషయములను మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎవరైనా పని చేస్తే వారికి మరణ శిక్ష కలుగునేటటువంటి మాట ఇది. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో అమలైనటువంటి సంగతి. 32వ వచనం నుండి మనం చూస్తే మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే అహరోను యొద్దకు వచ్చి సర్వసమాజం నద్దుకుని వాడిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశుద్ధపరచబడలేదు కనుక వాడిని కావల్లో ఉంచిన తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నందవలను, సర్వ సమాజం పాలెం వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజం పాలెం వెలుపలికి వాడిని తీసుకుని పోయి రాళ్లతో వానిని చావగొట్టిరి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు దేవుడు వీరితో నిబంధన చేయుచున్నాడు. గ్రహించండి, ఒక క్రమాన్ని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. మందిరం కట్టాలని చెప్పారు, ఎలా కట్టాలో చెప్పారు. కట్టగలిగిన ప్రతిభ కలిగిన అహోలియాబు అనే అలా బెసలేయులు అనే వారిని దేవుడు చూపించారు. కట్టిన తరువాత వారు ఏ విధంగా విశ్రాంతి తీసుకోవాలో, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలో ఆ వివరములన్నిటినీ కూడా ప్రభువే తెలియచేయచ్చు ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అలాగూ మనము ఈ పరిశుద్ధ ఆచారమును నిబంధనను మేరకుండా మనం చేస్తే వచ్చే ఆశీర్వాదాలను గూర్చి ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా కూడా దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. 56వ అధ్యాయం 2వ వచనంలో యెషయా ప్రవచనం 56:2లో మనం చూస్తే, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా విశ్రాంతి దినాన్ని అనుసరించేవాడు, ఏ కీడు చేయకుండా తన చేతిని కాపాడుకునేవాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాని రూఢిగా గైకొని నరుడు ధన్యుడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ వచనంలో మనం చూస్తే, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగము వారికి ఇచ్చేది. నాలాగు ఎవరైతే చేయగలుగుతారో వారికి ఇచ్చేటటువంటి ఆశీర్వాదములు మనకు కనబడుచు ఉన్నవి. నా ఇంటిలో నా ప్రాకారములు ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. నా కొడుకులు నా కూతుళ్ళు అనే దానికంటే కూడా, నా వారసులు నా స్వాస్థ్యము అనే దానికంటే కూడా ఇంకా గొప్ప పేరు వారికి ఇస్తాను అంటూ కొట్టివేయబడిన నిత్యమైనటువంటి పేరు వారికి
పెట్టుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక అంటూ దేవుడు వారికి తెలియచేయుచున్నటువంటి మాటలు 7వ వచనంలో, మనం 6వ వచనంలో, నా పరిశుద్ధ పర్వతమునకు వారిని తోడుకొని వస్తాను, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేస్తాను, నా బలిపీఠం మీద వారు అర్పించేటటువంటి దహన బలులన్నిటిని కూడా నేను అంగీకరిస్తాను. దేవునికి స్తుతి కలుగునుగాక. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే జరిగిస్తారో వారికి ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఈ భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవచనం 58 అధ్యాయంలో కూడాను 13, 14 వచనాల్లో విశ్రాంతి దినమును ఆచరించేటటువంటి వారికి ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు చెబుతున్నాడు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని ఊరకుండి నీడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా నీవు ఆచరించిన యెడల, నీకు ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం చేయకుండా, లోక వార్తలు చెప్పుకోకుండా ఉండిన యెడల నీవు యెహోవా యందు ఆనందించేదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి నిన్ను ఎక్కించేదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలోనికి ఉంచేదను. ఇది యెహోవా సెలవిచ్చినటువంటి వాక్కు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. వ్యాపారం చేయకుండా, ఇష్టమైన పనులు చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా ఉంటే, ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరిస్తే కలిగేటటువంటి దీవెనలు యెహోవా యందు ఆనందిస్తావు. ఉన్న స్థలములకు నిన్ను ఎక్కిస్తాను, యాకోబు స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చేస్తాను అనేటటువంటి గొప్ప దీవెనలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియచేయుచున్నటువంటి విషయం. ఇక నూతన నిబంధనలోనికి మనం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా విశ్రాంతి దినమును ఆచరించినట్టుగా మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తున్నాం. సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళి వారితో బోధించుచూ ఉన్నట్టుగా సువార్తల పాఠములలో సువార్తికులు ఆయన్ను గూర్చి వ్రాసిన వారై ఉంటూ ఉన్నారు. అదే సమయంలో విశ్రాంతి దినాచారమును మీరి ఆ విశ్రాంతి దినమున ఆయన చేసినటువంటి స్వస్థతలు, ఆయన చేసినటువంటి కార్యములు కూడా యోహాను సువార్తలో, మార్కు సువార్తలో మనకు కనబడుచు ఉన్నవి. మార్కు సువార్త మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 23వ వచనము నుండి మనం చూస్తే, ఈ మార్కు సువార్తలో ఆయన విశ్రాంతి దినమున ఒక స్వస్థత కార్యమును చేయడం, అప్పుడు వారు వ్యతిరేకించినప్పుడు వారు చెప్పినటువంటి మాటలు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 27వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. గమనించండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడును గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నాడు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడింది కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. కాబట్టి క్రొత్త నిబంధన విశ్వాసులు 7వ దినము కాకుండా వారు ప్రభు దినమును ఆచరించుట ఆరంభించారు. ఇంతకు పూర్వం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఈ సంగతి, విశ్రాంతి దినమును యెహోవా దినమని పిలవడం, పునరుత్థాన దినమును యేసుక్రీస్తు తిరిగి పునరుత్థానుడై లేచిన దినమును ప్రభు దినము అని పిలవడము మనము లేఖనాల్లో చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దినము అనే మాట మనం చూస్తున్నాం. ఈ ఆదిమ క్రైస్తవులు, ఆదిమ సంఘము, ఆదిమ అపోస్తులు ఆదివారపు దినమున కూడుకోవడం ఆరంభించినట్లు ఈ అపోస్తుల కార్యముల గ్రంథము నుండి పత్రికల పాఠాల్లో మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. ఎందుకనంటే ముందుగా మీకు తెలియజేసినట్టుగా విశ్రాంతి దినము పరిశుద్ధమైనదే, కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి నరావతారం ఎత్తి వచ్చినప్పుడు ఆయన శుక్రవారపు దినమందు చనిపోయి శనివారము ఆయన
అనగా విశ్రాంతి దినమున ఆయన సమాధిలో ఉన్నాడు గనుక అది క్రైస్తవులందరికీ సంతాప దినముగా, బాధాకరమైన దినముగా, వ్యాధనకరమైన దినముగా, దుఃఖకరమైన దినముగా ఉన్నది. కాబట్టి ఆ దుఃఖకరమైన దినమును వారు ఆరాధనలు చేసుకోలేకపోయారు. కానీ మరి ప్రభు దినమున, పునరుత్థానం దినమున యేసు తిరిగి లేవడాన్ని బట్టి సంతోషంగా ఆ రోజు వారు కూడుకొని ఆరాధించుటకు ఆరంభించారు గనుక ఆ దినమున ఆదిమ క్రైస్తవ సంఘము ఆరాధించుటకు ఆరంభించి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచుటను బట్టి ఆ దినముననే, ఆదివారపు దినముననే క్రీస్తు శిష్యులకు కనబడుటను బట్టి ఆ దినముననే పరిశుద్ధాత్మ కుమ్మరింపు సంఘము మీదికి వచ్చి సంఘము బలపడుటను బట్టి ఆ దినమే మరి అనేక మంది మార్పు చెంది రక్షణ పొందడాన్ని బట్టి, ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈ ఆదిమ క్రైస్తవ సంఘము ఆదివారపు దినమును ఆరంభించుకుని ఆ దినముననే విశ్రాంతి దినముగా ఆచరిస్తూ ఉన్నారు. మనం ముందుగా చెప్పినట్లు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడను, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. వారానికి ఒక పర్యాయము విశ్రాంతి తీసుకోవాలనేది దేవుని తండ్రి చిత్తము. అదే ప్రకారంగా ఆదివారమున విశ్రమిస్తూ ఉన్నారు. అలాగే మరి వారిని విడిపించిన విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ విశ్రాంతి దినమును ఆచరిస్తూ ఉన్నారు గనక ఆదివారపు దినమున ఆదిమ క్రైస్తవ సంఘం ఆరంభించి మరి మనందరం కూడా ఆ క్రమాన్ని అనుసరిస్తూ విశ్రాంతి దినముగా ఆదివారమును అనుసరించి నడుచుకుంటూ ఉన్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆరాధన దినంబు ఆచరింపగవలయు, ఏ రోజు కన్నాను ఈ రోజే గొప్ప, పాపవృత్తిని మాను కొనుమే. ఇక మూడో విషయం ఏంటంటే 10 ఆజ్ఞల పలకలను దేవుడు మోషేకు అప్పగిస్తూ ఉన్నారు. అది 18వ వచనంలో ఉన్నటువంటి మాట. ఆయన స్వరం ద్వారా వారికి తెలియచేశారు. స్వరం ద్వారా తెలియజేయడం మాత్రమే కాకుండా పలకల మీద వ్రాసి, అంటే అవి శిలాశాసనములుగా నిత్యము వారిలో నిలిచి ఉండాలని, వాటి ప్రకారము వారు చేయవలెనని దేవుణ్ణి గూర్చిన ఆజ్ఞలు 4, మనుషులను గూర్చినటువంటి ఆజ్ఞలు 6, ఈ 10 ఆజ్ఞలను వ్రాసి మోషే చేతికి అనుగ్రహించినట్లుగా 18వ వచనంలో మనం చూస్తున్నాం. ఇంతటితో ఈ 31వ అధ్యాయము ముగింపబడి ఉన్నది. ఈ 31వ అధ్యాయంలో ఉండిన బెసలేలు, అహోలియాబుకిచ్చిన ప్రజ్ఞాపాఠములు, దేవుని మందిర నిర్మాణము, సంఘ నిర్మాణము చేయగలిగినటువంటి జ్ఞానాత్మ దేవుడు కూడి వచ్చిన మనందరికీ ప్రసాదించునుగాక. అలాగే సబ్బాతు దినము అనగా ఆదివారపు దినమున ఏ పని చేయకుండా దేవునిని పనిని చేస్తూ దీవెనలు పొందేటటువంటి ఆశీర్వాదము, అలాగే మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మరి మనము శిలాశాసనములుగా భావించి ఈ ఆజ్ఞల ప్రకారం నడుచుకోగలిగిన నేర్పును, ఓర్పును ఆ దేవదేవుడు కూడి వచ్చిన మన ఎల్లరకు ప్రసాదించునుగాక. ఆమెన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయమని కోరుచున్నాము. తండ్రి, మీ దయను బట్టి, మీ కనికరమును బట్టి మా ప్రభు ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేసి మా తండ్రి బెసలేలు, అహోలియాబు వలె జ్ఞానాత్మ పూర్ణులుగా మందిర నిర్మాణము చేయగలిగిన వారిగా, అలాగే తండ్రి సబ్బాతు నిర్ణయము, నియమము మా తండ్రి వాటిని పాటించగలిగినట్లుగా ఆరాధన దినమున తండ్రి ప్రభు దినమున మేమందరం కూడుకుని మిమ్మల్ని ఆరాధించున్నట్టుగా, అలాగే మీరు ఇచ్చిన ఆజ్ఞలు శిలాశాసనములుగా మా హృదయాల్లో భద్రం చేసుకొని ఆ ప్రకారము జీవించలాగున నన్ను, మామును, మా ఒక్కొక్కరిని సిద్ధపాటు చేయము. ఘనత కీర్తి పొందము. ప్రార్థనకు నెరవేర్పునేము. క్రీస్తు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మల్ని శోధనను తీకుము, కిరుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెలరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.